99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురు టీడీపీ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద కొవ్వొత్తుల నిరసన ర్యాలీ. నేషనల్ కోఆర్డినేటర్ జన్నా స్వర్ణలత, జిల్లా అధ్యక్షురాలు బత్తుల సుజాత, నేషనల్ వైస్ ప్రెసిడెంట్ గైని లక్ష్మీబాయి ఆధ్వర్యంలో కొవ్వొత్తుల నిరసన కార్యక్రమం జరిగింది. బీహార్లో ముగ్గురు ఆడపిల్లలు ఆడుకుంటుండగా వికాస్ మహతోష్ అనే దుర్మార్గుడు ముగ్గురు ఆడపిల్లల్ని వెంబడించగా ఇద్దరు చిన్నారులు దొరకలేదు. ఒక చిన్నారి దొరికిపోయింది. వికాస్ మహతోష్ అనే దుర్మార్గుడు ఆ చిన్నారి పిల్లని హత్యారం చేసి అత్యంత కిరాతంగా చంపివేసిన సంఘటన బీహార్ రాష్ట్రంతో పాటు భారతదేశంతో పాటు ప్రపంచ దేశాన్ని దిగ్భ్రాంతానికి గురి చేసింది. చిన్నారులపై మహిళలపై అత్యాచారాలు చేసి మానభంగాలు చేసి అత్యంత కిరాతంగా చంపేసే వారిని నడి రోడ్డు మీద ఉరి తీసే చట్టాలు భారతదేశంలో రావాలి. అప్పుడే మహిళలకు రక్షణ కలుగుతుంది. భారతదేశంలో మహాత్మా గాంధీ చెప్పినట్లు ఒక స్త్రీ అర్ధరాత్రి 12 గంటలకు ఒంటరిగా తిరగగల స్వేచ్ఛ ఉన్నప్పుడే భారతదేశానికి నిజమైన స్వతంత్రం వచ్చినట్లుగా తెలియజేశారు. అంటే మన భారతదేశంలో స్త్రీలకు స్వతంత్రం లేదని అర్థమవుతుంది. భారతదేశంలో బాల బాలికలపై మహిళలపై అత్యాచారాలు చేసి హత్యలు చేసి బెయిల్ మీద వచ్చే చట్టాన్ని తీసివేసి ఉరితీసే చట్టాన్ని తీసుకురావాలని సఖీ మహిళా మండలి డిమాండ్ చేసింది. ఈ కార్యక్రమంలో సఖీ సోదరిమణులు జన్నా స్వర్ణలత, బత్తుల సుజాత, గైని లక్ష్మీబాయి తదితరులు పాల్గొన్నారు. 99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం.